హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్ష్మీ వ్లాగ్స్. ఇదిగోండి నా మార్నింగ్ వ్లాగ్ అనమాట. ఇది రిపబ్లిక్ డే రోజు వ్లాగ్ అనమాట. ఇంక ఈరోజు అయితే మా అబ్బాయి కాలేజీకి వెళ్ళలేదన్నమాట. ఏముంది, చాక్లెట్లు ఇస్తారు, జెండా ఎగరేస్తారని చెప్పేసి వెళ్ళలేదు. ఇంక నేనైతే లేచి ఇక కిచెన్లోకి అయితే వచ్చేసాను అనమాట. పాలు కాస్తున్నాను, ఇంకోవైపు ఏమో హాట్ వాటర్ వేడి చేస్తున్నాను మా వారికి. నాకైతే కాఫీ పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ చలికి కొంచెం వేడివేడిగా తాగితే ఏమన్నా గొంతు రిలీఫ్గా ఉంటుంది. లేకపోతే గొంతు అంతా కేక్ తింటే మన గొంతు ఎలా ఉండిద్ది ఫ్రెండ్స్, అది ఏమంటారో నాకు రావట్లేదు చెప్పడానికి. అదేదోలాగా ఉండిద్ది అనమాట గొంతు అంతా. ఇంక అందుకని చెప్పేసి చలికి గొంతు అంతా ఏదోలాగా ఉంటుంది. ఇంక అందుకని నేను కాఫీ, మా వారికి అయితే హాట్ వాటర్ అయితే రెడీ చేసుకుంటున్నాను. ఇంకా హాట్ వాటర్ రెడీ అయిపోయి కాగినవి ఇంకా గ్లాస్లో పోసి మా వారికి ఇవ్వాలి. ఇంక నేను కొంచెం కాఫీ తాగుతాను ఫ్రెండ్స్. నా వీడియోలు కానీ మీకు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. నా డైలీ వ్లాగ్ చూపిస్తాను, రోజుకు ఒక టాపిక్ గురించి మీతో షేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్. మీ అభిప్రాయాలను కూడా నాకు షేర్ చేయండి. నా టాపిక్ మీకు నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇదిగోండి ఇంక వాళ్ళని కూడా లేపి చదివేస్తున్నాను అనమాట. ఎగ్జామ్స్ దగ్గరకు వచ్చేసినాయి. ఇంక మార్చిలోనే కదా, ఇంకా 2 months కూడా లేదు టైము. ఇంకా అందుకని పొద్దున్నే లేపి చదివిస్తున్నాను అనమాట పిల్లల్ని. మనం దగ్గరుండి కొంచెం ఈ 2 months కేర్ తీసుకున్నాం అనుకోండి, ఇన్ని రోజులు వాళ్ళు ఎలా చదివారు అనేది మనం చూడం కదా. ఇంకా రికార్డులు, అసైన్మెంట్లు ఇవి రాస్తూ ఉంటున్నారు. ఇంక ఇప్పుడైతే అవన్నీ అయిపోయినాయి అని మాకు ఫోన్లో మెసేజ్ అయితే పెట్టారు, చదివించండి డైలీ అని చెప్పేసి. ఇంక అందుకని పొద్దున సాయంత్రం ఒక 1 hour అయితే చదివిస్తున్నాను అనమాట మార్నింగు. ఇంకా వాళ్ళు చదువుతూ ఉంటే ఇంక నేను ఇంట్లో పనులు చేసుకుంటున్నాను అనమాట. ఇదిగోండి ఇంకా బెడ్ అది దులిపేసేసి మళ్ళీ పక్కది వేస్తున్నాను అనమాట. ఇంకా 2 రోజులకు ఒకసారో 3 రోజులకు ఒకసారో మారుస్తూ ఉంటాను అనమాట బెడ్షీటు. మా అబ్బాయి మొన్న ట్రైనింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ మర్చిపోయి వచ్చాడనమాట కొన్ని బెడ్షీట్లు. ఇంకా కొన్ని తీసుకోవాలి, ఆన్లైన్లో పెట్టాలి ఫ్రెండ్స్. ఇదైతే ఆన్లైన్లోనే కొన్నాను, బాగుందన్నమాట బెడ్షీటు. ఇంకా ఇల్లు అది చిమ్ముకుంటున్నాను అనమాట. ఇంక మా వాళ్ళు చదువుతా, నేను దగ్గర ఉన్నసేపు చదువుతారు ఫ్రెండ్స్. నేను పక్కకు రాగానే ఇంక వాళ్ళకి ముచ్చట్లు అనమాట. మన పద్దాకలు ఇంకా ఎదురుగా ఉండలేం కదా, మన పనులు ఆగిపోతాయి కదా. టిఫిన్ ఇవన్నీ ప్రిపేర్ చేయాలి కదా. వాళ్ళ ఇంటికాడ ఉన్నారని వండకుండా ఉండలేం కదా. పొట్టకు ఆకలేసిద్ది, ఏదో ఒకటి వండి పెట్టాలి కదా. ఎంత చేసినా కానీ మనల్ని చులకనగానే చూస్తారనమాట. ఏం చేస్తున్నారు, ఏముంది, అన్నం కూర వండి అక్కడ పడేయటమే కదా మీ పని. టీవీ చూసుకోవటం, ఫోన్ చూసుకోవటం, వండి అక్కడ పడేయటమేనా ఫ్రెండ్స్. ఇంకా మనకేమీ పనులు ఉండవా? పొద్దున్నే లేవాలి, వాకిలి చిమ్మాలి, కడగాలి, ముగ్గేయాలి, టీ కాఫీలు ఇవ్వాలి, వాళ్ళకి హాట్ వాటర్ ఇవ్వాలి, టిఫిన్ చేయాలి, క్యారేజ్ రెడీ చేయాలి, బట్టలు ఉతకాలి. ఈ చలికి కూడా చల్లటి నీళ్ళు, కూలింగ్ నీళ్ళు కావాల్సిందే. ఫ్రిడ్జ్లో వాటర్ పెట్టాలి, పాలు తోడేయ, పెరుగు తోడు పెట్టాలి. ఇంకా ఎన్ని పనులు ఉంటాయి. ఇల్లు ఉడవాలి, ఇల్లు తుడవాలి, ఎక్కడ పడేస్తూ ఉంటారు. మళ్ళీ అవన్నీ సర్దాలా. మరి పిల్లలు చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా సరే ఫ్రెండ్స్, ఈ బిస్కెట్ ప్యాకెట్లు కానీ, కుర్కురేలు, చాక్లెట్స్ తిని కాగితాలు బెడ్ కింద అరమరల్లో పెట్టేస్తారు. మళ్ళీ అవన్నీ మనం ఎతికి తీసి దులపాలా. మళ్ళీ కబోర్డుల్లో అరమరల్లో దులపాలా, దుమ్ము బూజు దులపాలా. ఎంత పని ఉంటుంది ఫ్రెండ్స్. ఎంత చేసినా కానీ ఏముందిలే అని తీసి ఆడేస్తారు. ఆడలైనా మగవాళ్ళైనా పర్టికులర్గా ఒక్కళ్ళే అని చెప్పేసి నేను ఇక్కడ మెన్షన్ చేయట్లేదు ఫ్రెండ్స్. ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఎవరైనా సరే మనం చేసే పనిని మెచ్చుకునే వాళ్ళు ఉండరు అనమాట. చులకనగా తీసి పడేస్తారు. అదే వాళ్ళు చేస్తే అమ్మో మేము ఎంత పని చేసామో అంటారు. వాళ్ళని మెచ్చుకోవాలి, మనల్ని మెచ్చుకునే వాళ్ళే ఉండరు అనమాట. వాళ్ళని మెచ్చుకోలేదనుకోండి, ఇక మన మీద రుసరుసలు ఆడుతూ ఉంటారు. అదే మనం మాట్లాడామనుకోండి మెచ్చుకోరు. మేము ఎంత చేసినా అనుకో పిచ్చిదాన్ని చూసినట్టు చూస్తారనమాట మనల్ని. ఏదో వాక్కుంటుందిలే వదిలేసేయండి అంటారు. వాళ్ళు పని చేసుకొని నైట్ ఇంటికి వస్తారా, మనం ఇంట్లో ఖాళీగా ఉన్నట్టు మాట్లాడతారనమాట. ఏం చేస్తున్నారు పొద్దుటాయించి, ఎంతసేపు చేస్తారు పని, త్వరగా పని చేసుకోలేరా, ఎంతసేపు గంటలు చేస్తారు, స్పీడ్గా చేయరా అని మాట్లాడతారు.
మనం మనం కలిసి తిందాం రాండి అని పిలిచినప్పుడు రారనమాట. ఫోన్లో ముచ్చట్లు వ్యవహారాలు చేస్తూ ఉంటారు. మాతో మీకెందుకు మీరు తినండి అంటారు. అదే వాళ్ళు పిలిచినప్పుడు మనం వెళ్ళి వాళ్ళతో పాటు తినాలి. ఇది ఎక్కడ రూల్ ఫ్రెండ్స్? హౌస్ వైఫ్ అంటే ఇది ఒక బ్రాండ్ ఏం కాదు, జస్ట్ చీప్ పదం. అదొక చీప్ పదం అన్నమాట వాళ్ళకి. వాళ్ళ దృష్టిలో హౌస్ వైఫ్ అంటే పని పాట లేని వాళ్ళకి ఉండే పేరు అది. కొంతమంది దృష్టిలో అలా ఉంది అని చెప్తున్నాను నేను. ఆడవాళ్ళని నేనేం తీసి పడేసి మాట్లాడట్లేదు ఫ్రెండ్స్. కొంతమంది దృష్టిలో అదొక చీప్ పదం అన్నమాట. పుష్ప అంటే బ్రాండ్ అన్నట్టు మనం వేసుకునే బట్టలు బ్రాండెడ్ బట్టలలాగా కాదు. హౌస్ వైఫ్ అంటే మనం అదొక బ్రాండ్ లాగా ఫీల్ అయిపోతుంటాం కదా కొంతమంది చెప్పుకునేటప్పుడు. కానీ ఇక్కడ అలా ఏం లేదు, బ్రాండ్ లాగా ఏం లేదు. అదొక చులకనగా చూసే పదం మనల్ని. అంతే, ఎంతన్నా చెయ్యి నువ్వు, పని పాట లేని వాళ్ళు ఇల్లు అన్నట్టు చూస్తారనమాట మనల్ని. మనకంటూ ఒక విలువ ఏది ఉండదు. మనం కష్టపడి రూపాయి పనిచేసి సంపాదిస్తేనే మనకి విలువ అన్నమాట. దయచేసి అందుకే ఆడవాళ్ళు ఏదో ఒక పని చూసుకోండి. మిషన్ కుట్టడం, ఎంబ్రాయిడరీ చేయటము, యూట్యూబ్ స్టార్ట్ చేయటము, ఇంట్లోనే ఏదో ఒక చిన్న గ్రైండర్ కొనుక్కొని చిన్న బిజినెస్ చేయటము, పిండ్లు మరేయటము, ఇలాగ ఏదో ఒకటి ట్రై చేయండి. ఆర్థిక ఇబ్బందుల వల్ల చేయలేని వాళ్ళు ఉన్నారు. ఫర్ సపోజ్ నేనే ఫ్రెండ్స్, నాకే ఎవరి సపోర్ట్ లేదు, మనీ సపోర్ట్ కూడా లేదు నాకు. ఖాళీగానే ఉంటున్నాను. ఎన్నో మాటలు ఉంటాయి, మా ఇంట్లో కూడా ఉంటాయి, లేవని నేనేం చెప్పట్లేదు. కొన్ని బయటికి చెప్పుకుంటాము, కొన్ని చెప్పుకోలేము అన్నమాట. ఇప్పుడే ఇక్కడికి వచ్చినాక నేను మా ఇల్లు గల్లామా జాకెట్లు అయితే ఇస్తుంది, చేతి పని చేస్తున్నాను. మేము అక్టోబర్ 3వ తారీఖు వచ్చాం ఫ్రెండ్స్. ఇది జనవరి నెల కదా, ఇప్పటికి 2000 సంపాదించుకున్నాను. ఖాళీగా ఉంటే అవి కూడా రావు కదా. ఏదో మనకు తెలిసిన చిన్న పని చేసుకుంటా అదన్నా వస్తుంది. అది కూడా చేయకపోతే 10 రూపాయలేగా, ఆమె జాకెట్ కుడితే 10 రూపాయలేగా ఇస్తుంది అని మనం బద్ధకం చేసి అది కూడా కుట్టకపోతే ఆ 2000 కూడా రావు కదా ఫ్రెండ్స్. కాబట్టి ఎంతో కొంత వస్తాయి, ఏదో ఒకటి ట్రై చెయ్యండి తప్పకుండా. అదే ఫ్రెండ్స్ సర్కిల్ ఎక్కువగా ఉన్న వాళ్ళు అనుకోండి, ఈ హెయిర్ బ్యాండ్స్, లైనింగ్లు, ఫాల్స్లు, డైలీ వేర్ లంగాలు ఇవంటాయి కదా, అవి పెట్టండి. మీ ఫ్రెండ్సే ఫాలో అప్ చేసుకోండి, వాళ్ళకే పెట్టండి. వాట్సాప్లో కొత్త మోడల్ శారీస్ వచ్చినప్పుడు తీసుకోండి, హోల్సేల్లో వాట్సాప్లో పెట్టండి. మీ ఫ్రెండ్స్కి ఒక గ్రూప్ క్రియేట్ చేసి, ఫ్రెండ్స్ ఫాలో అప్ ఉంటారు కదా ఈ రోజుల్లో, కిటీ పార్టీ చేసుకునే వాళ్ళు. మీరు ఫ్రెండ్స్ని ఫాలో అప్ చేసుకొని వాళ్ళకే ఇవ్వండి, అమ్మండి, తప్పే ఉంది. మనం ఇంట్లో ఉండి చేసుకునేయే కదా. ఆ అమౌంట్ కూడా లేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఫ్రెండ్స్. ధైర్యం చేసి పని చేయలేని వాళ్ళు కూడా ఎంతోమంది ఉండి ఇంట్లో వాళ్ళ చేత మాటలు పడతా ఉన్నారన్నమాట. కాబట్టి తప్పకుండా మీకు చేతనైన పని మీరు చేసుకోండి. నేను ట్రై చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ ఒక్క బ్లౌజులే కాదు, ఇంకా ఏమైనా ఉన్నాయేమోనని చూస్తూనే ఉన్నాను. బయటికి వెళ్ళి వంట పని చూసుకుందాం అనుకుంటున్నాను, కానీ నాకు సపోర్ట్ లేదనమాట ఇంట్లో. అబద్ధం చెప్పడం ఎందుకు లేండి, మీరు ఇంట్లో పని స్పీడ్గా చేయలేరు, ఇంకా బయటికి వెళ్ళి వంటలు చేస్తారా? ఇంట్లో సరిగా కర్రీసే చేయలేరు, ఉప్పు ఉండదు, కారం ఉండదు, బయటికి వెళ్ళి చేస్తారా అని మనల్ని డిసప్పాయింట్ చేస్తారనమాట. వాళ్ళు కావాలనే మనల్ని డిసప్పాయింట్ చేస్తారనమాట. మనం బయటకు వెళ్ళి ₹1 సంపాదించామనుకోండి, వాళ్ళని లెక్క చేయమేమో అన్న ఒక ఇది వాళ్ళ మనసులో ఉండిద్ది అనమాట. కాబట్టి మీరు ఎవరి మాటలు పట్టించుకోవద్దు, ధైర్యం చేసి ₹1 సంపాదించుకోవాలి. ఈ రోజుల్లో ఖాళీగా ఉండొద్దు. నా ఎక్స్పీరియన్సే మీకు చెప్తున్నాను. ఏదో ఒక పని చేసి ₹1 సంపాదిద్దాము అని తనతో షేర్ చేసుకున్నాం అనుకోండి, హస్బెండ్ బో చేసావులే కానీ అమ్మ, ముందు నువ్వు ఇంట్లో పని పిల్లల్ని చూసుకో అంటారు. వాళ్ళకు కొంచెం మార్కులు తక్కువ వచ్చినాయి అనుకోండి, ఇంట్లో ఉండి ఏం చేస్తున్నావు, చదివించే పని లేదా, నువ్వు సీరియల్ పిచ్చితోటి వాళ్ళని కూడా సీరియల్ చూపిస్తావు, టీవీ చూపిస్తావు, వాళ్ళు ఇంకేం చదువుతారు, ఏం మార్కులు వస్తాయి అంటారు ఫ్రెండ్స్.
ప్రతిదీ మనమే జాగ్రత్త చేయాలన్నమాట. కరెంటు బిల్లులు కానీ, బ్యాంక్ బుక్కులు కానీ ప్రతిదీ మనమే దాచిపెట్టాలి. వాళ్ళు సంపాదించుకొచ్చి మనం పెట్టడమేమో కానీ ఎన్ని మాటలు అంటారో ఫ్రెండ్స్. అన్నీ మనమే దాచిపెట్టాలి. మనం ఎక్కడన్నా ఏదైనా చిన్న మిస్ చేసామో ఇంకా ఆ రోజు ఇంట్లో భూకంపం వచ్చిద్ది. అదే వాళ్ళు ఏదైనా చిన్న తప్పు చేస్తే మనం అన్నాం అనుకోండి, ఇంకా తిరిగి మన మీదకి చేసుకుంటూ ఉంటారనమాట. మనమేం అనకూడదు, వాళ్ళని తెచ్చి పెడుతున్నారు కాబట్టి మనం పడి ఉండాలన్నమాట. అలా ఉంది ఈ రోజుల్లో ఆడవాళ్ళ పరిస్థితి. ఈరోజు కరాచీ హల్వా చేస్తున్నాను ఫ్రెండ్స్. మా అబ్బాయి అడిగాడని చెప్పేసి 2 కప్పుల కార్న్ఫ్లోరు, 2 కప్పుల కార్న్ఫ్లోర్కి 4 కప్పుల వాటర్ పోసి చేస్తున్నాను అనమాట. పంచదార ఏమో 2 కప్పులు అనమాట. ఉండలు లేకుండా కలుపుకోవాలి. టేస్ట్ అది బాగానే వచ్చిందిలే కానీ ఫ్రెండ్స్, దానికి సరిపడా అంత డ్రై ఫ్రూట్స్ అయితే నా దగ్గర లేవు. ఉన్నంతలోనే కొంచెం వేసి చేశాను అనమాట. మనకు మిడిల్ క్లాస్ వాళ్ళం కదా, అన్ని జీడిపప్పులు కిస్మిస్లు వేయాలంటే ఈ రోజుల్లో కొనలేం కాబట్టి ఇంకా అన్ని జీడిపప్పులు ఏమి వేయకుండా పైన డెకరేషన్కి మాత్రం కొంచెం వేసి చేసి ఇచ్చాను అనమాట. ఉన్న దానిలోనే అడ్జస్ట్ చేసుకొని తినాలి కదా. టేస్ట్ అయితే బాగానే వచ్చిందనమాట. ఇంకా మా అబ్బాయికి చేసి ఇదిగోండి కొంచెం నెయ్యి వేసి ఇచ్చాను అనమాట. నెయ్యి వేసాను అందులో. టేస్ట్ బాగుంది ఫ్రెండ్స్. కానీ డ్రై ఫ్రూట్స్ అక్కడక్కడ పంట కింద తగిలితే బాగుండేది, కానీ ఇది మామూలుగా నార్మల్గా ఉందన్నమాట. ఇక డ్రై ఫ్రూట్స్ లేని హల్వా లాగా ఉంది. బాగుంది, టేస్ట్ బాగుంది. నెయ్యి వేసాం కాబట్టి టేస్ట్గానే ఉంది. ఇంట్లో ఉంటున్నాడు కదా మా అబ్బాయి, ఏదో ఒకటి చేసి పెట్టమంటా ఉంటాడు. తనకి స్వీట్స్ అంటే ఎక్కువ ఇష్టం అనమాట. అందుకని తన కోసం అప్పుడప్పుడు ఏదో ఒకటి చేసిస్తూ ఉంటాను. ఇంకా పిల్లలు అడిగారు కాబట్టి చేస్తాను ఫ్రెండ్స్. మన ముందేమో వేరే వాళ్ళని పొగుడుతూ ఉంటారు. వాళ్ళు ఆ పని చేసి ఈ పని చేసి అంత సంపాదిస్తున్నారు, ఎంత సంపాదిస్తున్నారు, మీరేం చేస్తున్నారు అని మనం చేస్తామంటే చెయ్యనివ్వరు. కాక మళ్ళీ తిరిగి వేరే వాళ్ళతో పోల్చి మనల్ని ఏదో ఒకటి అంటూనే ఉంటారన్నమాట. నరం లేని నాలుక ఏమైనా అనేది కదా ఫ్రెండ్స్. తప్పకుండా మీరు కూడా ఏదో ఒకటి బిజినెస్ స్టార్ట్ చేయండి. తప్పకుండా మీరు ₹1 దాచుకోండి అనమాట. ఏ పని చేయడం చేతగాని వాళ్ళు ఏం చేస్తారు, హస్బెండ్ ఇంట్లోకి ఇస్తూ ఉంటారు కదా, అవే సేవింగ్ చేసి దాచిపెట్టుకోండి. సేవింగ్స్ గురించి వీడియోస్ మనకి చాలా వస్తూనే ఉన్నాయి యూట్యూబ్లో, కాబట్టి తప్పకుండా ఆ వీడియోస్ చూడండి. తను ఇచ్చే మనీనే కొంచెం సేవ్ చేసుకోండి. తప్పకుండా చాలా వీడియోస్ వస్తున్నాయి ఫ్రెండ్స్. ఈ రోజులో యూట్యూబ్లో రాని వీడియోస్ అంటూ ఏమీ లేవు అనమాట. నేను కూడా ఇంట్లో కూర్చొని చేసే బిజినెస్లు అన్నిటి గురించి చూస్తూనే ఉన్నాను. అన్నీ అందరూ చేస్తూనే ఉన్నారు. కొత్తగా ఏమున్నాయి అని ట్రై చేస్తూనే ఉన్నాను, చెక్ చేస్తూనే ఉన్నాను అనమాట. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇంట్లో వాళ్ళు చులకనగా చూడకుండా ఉండేలాగా ఏదో ఒక పని చేసుకోండి. ధైర్యంగా ఉండండి. ప్రతి సమస్యని ధైర్యంగా ఎదుర్కోవాలి. వాళ్ళు అలా అన్నారు ఇలా అన్నారని నిరుత్సాహపడొద్దు. ఎలాంటి పిచ్చి పనులు చేయకండి. ధైర్యంగా ఉండండి. ప్రతి సమస్యని ధైర్యంగా ఎదుర్కోవాలి. ఇంతే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. కీప్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.